ఈ శ్రావణ పౌర్ణమి నాడే హయగ్రీవుని జయంతి మనం జరుపుకుంటాం. విష్ణు స్వరూపాలలో హయగ్రీవుని ప్రశస్తి ఏమిటి? జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. హయగ్రీవుడు లలిత విద్యను, శ్రీ విద్యను లోకానికి అగస్త్యుని ద్వారా ప్రసరితం చేసిన శ్రీమన్నారాయణ స్వరూపం. పూర్వం హయగ్రీవుడు అనే పేరు గల ఒక రాక్షసుడు కూడా ఉండేటటువంటి వాడు. బ్రహ్మదేవుడి చెవి గుబిలిలో నుంచి ఉద్భవించిన ఈ హయగ్రీవుడు, రాక్షస హయగ్రీవుడు, తడి లేని చోట నాకు మరణం లభించాలి అనే వరం కోరుకొని ప్రపంచంలో తడి లేని చోటు లేదు కనుక నాకు మరణం లేదు అంటూ విర్రవీగడంతో విష్ణువు ఈ హయగ్రీవుడితో యుద్ధం చేయవలసి వచ్చింది. విధి వ్యాపకాన్ని అనుసరించి యోగమాయ కారణంగా కాస్త నిద్రా దశలో ఉన్న ఆ విష్ణువును మేలుకొలపడం కోసం ఇంద్రుడు ఆ ధనుస్సు యొక్క త్రాడు కొరికి వేయగా ఆ ధనుస్సు ఎగిరిపడడంతో విష్ణువు శిరస్సు ఎగిరిపడింది. దేవతల అభ్యర్థన మేరకు బ్రహ్మదేవుడు గుర్రం తలను అతికించడంతో విష్ణువు హయగ్రీవ అవతారం ధరించి, అంటే విష్ణువు హయగ్రీవుడిగా మారి రాక్షస హయగ్రీవ సంహారం చేశాడు. నా వంటి వాడి చేతిలో మరణం లభించాలి, నా వంటి వాడు లేడు అంటూ విర్రవీగిన ఈ హయగ్రీవుడు కానీ, ప్రపంచంలో తడి ఎక్కడా లేదు కాబట్టి నాకు మరణం లేదు అంటూ విర్రవీగిన మధుకైటపులలో ఆ మధువు కానీ, ఇలా రాక్షసులందరూ కూడా ఎలా అంటే ఏ విధంగా వరం కోరుకుంటే ఆ విధంగా రూపాన్ని ధరించి విష్ణువు వారిని అంతం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో రెండు సందర్భాలలో కూడా దేవీ భాగవత వృత్తాంతాలను అనుసరించి రెండు సందర్భాలలో కూడా మహామాయ, యోగమాయ, శ్రీ విద్య, పరాశక్తి, జగన్మాత స్వరూపం, శక్తి రూపం, శక్తి విలువ ఈ గ్రంథం బోధిస్తుంది. ఈ గ్రంథం దేవీ భాగవతం. అలా విష్ణువు హయగ్రీవుడిగా అవతరించిన రోజు శ్రావణ పౌర్ణిమ. వైకుంఠంలో ఆదిశేషువుపై పవళించి ఉన్న ఆ శ్రీమన్నారాయణమూర్తి పరాకుగా ఏదో ఒక్కసారి పక్కున నవ్వేయడంతో మహాలక్ష్మి, స్వామి ఎందుకు నవ్వుతున్నారు అని అడిగింది. ఆయన ఏమీ లేదు అన్నాడు. అకారణంగా నవ్వకూడదు. మహాలక్ష్మికి అనుమానం వేసింది. కృష్ణావతారంలోని వృత్తాంతాలు తలుచుకొని నవ్వుతున్నాడా, నా ఎదరగా ఉండి ఇంకెవరినో తలుచుకుని నవ్వుతున్నాడా, అంతే. ఆగ్రహంతో నవ్వే ఈ తల తెగి పడిపోవుగాక అని అనుకుంది. అన్న మరుక్షణమే ఇలా ఎందుకు అనుకున్నానా నేను? లక్ష్మీదేవి పశ్చాత్తాపం. కానీ అన్న మాట తథాస్తు కదా. దేవీ భాగవతాన్ని అనుసరించి అనవసరంగా నవ్వకూడదు, నవ్వు 4 విధాలుగా అనే బోధిస్తూ విష్ణువు శిరస్సు తెగిపోవడానికి ఒక కారణం ఈ కథ. హయగ్రీవుడు ఇలా ఏర్పాటు చేయబడి ఆ హయగ్రీవుడి కారణంగా జగన్మాత మహాత్మ్యము, మహాలక్ష్మి, దుర్గా, సరస్వతి, ప్రపంచమంతా ఆవరించిన శక్తి ప్రత్యేకత, లలిత విద్య, శ్రీ విద్య ఈ హయగ్రీవుడి ద్వారా లోకానికి ప్రచురితమైంది. హయగ్రీవ అగస్త్య సంవాదే, వారి సంవాదములో మనకు లభించిన అపురూపమైనటువంటి గ్రంథం లలితా సహస్రనామావళి. కనుక మనం శ్రీ విద్య అనగానే అగస్త్యుడిని అలాగే హయగ్రీవుడిని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ హయగ్రీవుడు జన్మించిన ఆ రూపం పొందిన రోజు శ్రావణ పౌర్ణిమ. పరోక్షంగా అర్థం ఏమిటి అంటే జ్ఞానం లభించే రోజు అని అర్థం, వివేకం లభించే రోజు అని తెలుసుకోవాలి.